శ్రీనివాస్ రెడ్డి ఒకటి చెప్పండి. ఆర్డర్ పెట్టాము కుంచేపల్లి. ఎందుకు డెలివరీ చేయట్లేదు మీరు? ఏం పేరు భయ్య? బాదం అనుష అని ఉంది. బాదాం అనుష అని ఉంది కదా. అది ప్రొడక్ట్ కొంచెం లార్జ్ చేయటం భయ్య. అంటే అదొక్కటే బ్యాగ్లో తీసుకురావాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని నేను మా ఆఫీస్ వాళ్ళకి నేను చెప్పాను, ఇట్లా కస్టమర్ చెప్తే కస్టమర్ మాకు ఇట్లా చెప్పారు, అంటే ఏ ప్రోడక్ట్ మనకు డెలివరీ అవ్వట్లేదండి అనేది వర్షంలో చెప్పారు. జస్ట్ మేము డెలివరీ బాయ్ కదా అని చెప్పాను నేను. ఇప్పుడు డెలివరీ చేస్తారా చేయరా? అది చేస్తారా చేయరా అంటే రేపు మీరు పొద్దులేమన్నా వచ్చినప్పుడు పికప్ మాకు చేసుకోండి భయ్య కాదు ప్రోడక్ట్. బాసు, మాకు కాదు. మీరు ఎందుకు పెడుతున్నారు అసలు? ఆర్డర్ డెలివరీ లొకేషన్ ఎందుకు పెడుతున్నారు? ఇంతకుముందు గ్రాసరీ కూడా ఇంతే సతాయించారు. నేను కంప్లైంట్ కూడా చేసినా మీ వాళ్ళు నాకు తెలియదు భయ్య మారట్లేదు. ఆ విషయం పాస్ట్ గురించి నాకు తెలియదు భయ్య. ఇప్పుడు 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 ఏంది మరి? ఇప్పుడు ప్రాబ్లం ఏంది? నీకు తెచ్చి ఇవ్వడానికి ఎన్ని కిలోలు ఉంటుంది అది? నేను నా రూటు ఒకసారి ఎక్కడి నుంచి అంటే తలమల్ల నుంచి అటు బూసరపల్లి అన్నీ తిరిగేసి రాజంపల్లి బుదురుపల్లి అటు నుంచి నేను మీకు కుంచపల్లి వస్తాను భయ్య. మధ్యాహ్నం 3 అయింది నేను అటు వచ్చేలేకి. అయితే నాకు నియర్లీ నాకు 70 షిప్మెంట్స్ ఉంటాయి. 70 షిప్మెంట్స్ ప్లస్ మీ బాక్స్ పెట్టుకోవాలంటే నాకు పాసిబుల్ చెప్పండి మీరే. నాకెందుకు చెప్తున్నారు బాసు? మీరు ఫ్లిప్కార్ట్ లో పని చేస్తున్నారు. మీరు డెలివరీ చేయాల్సిన బాధ్యత మీరే. మీరు 60 డెలివరీ చేసుకోండి, 70 చేసుకోండి. మీరు ప్రాబ్లం ప్రతిసారి ఇట్లా క్రియేట్ చేయొద్దు. మీ డెలివరీ మీది. ఇప్పుడు ఆ లొకేషన్ ఎక్కడ ఉంది చెప్పండి మీది? లొకేషన్ ఎవరిది మీద? మీ డెలివరీ పాయింట్ ఎక్కడ ఉంది? బద్వేల ఏమైనా ఉంటది కదా మీది? హబ్ ఎక్కడ ఉంది? ఇక్కడ పొదిలి. అవును, పొదిలి నుంచి మీరు ఆ రూట్ లో తిరగకుండా మొత్తం అంతా తిరిగి వస్తారండి. మేము కలగంటామా చెప్పండి? మీరు 70 ఆర్డర్లు ఉన్నాయి, 60 ఆర్డర్లు ఉన్నాయి అంటే అది మీ బాధ. మీరు చేసుకుంటున్నారు, మీరు బ్రతుకు తెరువు కోసం మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు మా ఐటమ్ ఒక్కదాన్ని డెలివరీ చేయడానికి మమ్మల్ని రమ్మంటే మేము ఒక్కదాని కోసం అంత దూరం వచ్చేదానికి మీ దగ్గర పెట్టుకోవడానికి పొదిలో కొనుక్కోలేకనా? లేదు భయ్య, మీ వర్షన్ నాకు అర్థమైంది. కానీ మీరు కొంచెం ఆఫీస్ వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడితేయండి, ఇస్తే మాట్లాడతాను. మరి మా ఆఫీస్ వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడాలా? నెంబర్ ఏమో మీరు ఉంటుంది, ఉండండి. ఇవ్వండి. వాళ్ళు ప్రతిసారి ఇదే తలనొప్పి ఉంది, మేము పెట్టడం అనవసరం అనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ లో. పెట్టిన తర్వాత 4 రోజులకు 5 రోజులకు మేమే క్యాన్సిల్ చేయాలి. హలో భయ్య. చెప్పండి. హలో భయ్య, నేను రేపు కాల్ చేస్తా భయ్య. మీరు నాకు రేపు కాల్ చేసుడు కాదు, నాకు రేపు డెలివరీ కావాలి. లేకపోతే నేను మళ్ళీ కాల్ చేసుడు సతాయించుడే ఉంటది. సరే భయ్య. సరే అని చెప్పుడు కాదు, చేస్తావా చేయవా చెప్పు. నేను మొత్తం కాల్ రికార్డ్ చేస్తున్నా, యూట్యూబ్ లో పెడతా, సరిపోతుంది. ఫ్లిప్కార్ట్ మొత్తం ఎందుకు మరి ఎన్నిసార్లు అన్నా? నాకు ఫ్లిప్కార్ట్ 2 సార్లు గ్రాసరీ ఇట్లనే సతాయించారు. 3 రోజుల తర్వాత నేనే క్యాన్సిల్ చేసుకున్నా. ఊకే అన్నెసరీ ఇష్యూలు చేస్తున్నారు మీరు. నాకు అమెజాన్ లో వండుకొని కూడా నేను ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు ఉంది నాకు, అందుకని నేను ఫ్లిప్కార్ట్ లో పెట్టినా. నాకేం బెనిఫిట్ ఉంది చెప్పు నీ దగ్గర పెట్టినందుకు? కరెక్ట్ అన్న, ఒకరోజు కొంచెం ఎక్స్క్యూజ్ చేయన్నా. రేపు డెలివరీ నాకు రేపు మార్నింగ్ డెలివరీ కాకపోతే నేను ఖచ్చితంగా యూట్యూబ్ లో పెడతాను. రికార్డు కూడా అవుతుంది, నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను ఖచ్చితంగా పెడతా. ఇదే రెస్పాన్స్ మీకు బాగుంటది. సరే సరే భయ్య, రేపు డెలివరీ చేస్తాను భయ్య. నాకు 5,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు యూట్యూబ్ ఛానల్. నేను పెట్టినారంటే వైరల్ అయిపోతుంది. నీ ఇష్టం మరి. లేదు భయ్య, ఇస్తాలే భయ్య, అంత దూరం ఎందుకు భయ్య. మీ ఇష్టం, ఆలోచించుకోండి. నాకు రేపు పొద్దున్న డెలివరీ కాలేదంటే మాత్రం బాగుండదు బ్రదర్, నేను చెప్తున్నా. ఖచ్చితంగా నేను పెట్టేది పెడతా. సరే భయ్య. సరే.